ఆ బడిలో ప్రధాని తన సహచర మంత్రులతో సమావేశం నిర్వహిస్తారు. ఆయా శాఖల పనితీరుపై ప్రతివారం సమీక్ష జరుపుతారు. బడి అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? విద్యార్థులకు చిన్నప్పుడే రాజకీయాలు, ఎన్నికలు, నాయకత్వ లక్షణాలు నేర్పేందుకు అక్కడి ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. దేశంలో పాలనా వ్యవస్థ ఎలా నడుస్తుందో వివరిస్తున్నారు. తద్వారా ప్రసిప్రాయంలోనే వారిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి రగిలిస్తున్నారు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాని, కేంద్ర మంత్రులున్నారు. వీరంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లే. కాకపోతే ఏ దేశానికో, రాష్ట్రానికో కాదు, వారి బడికి. పాఠశాల నిర్వహణను పక్కాగా చేపట్టేందుకు ఈ చిన్నారులను ఎన్నుకున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడంతో పాటు పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో విద్యార్థి మంత్రిమండలి ఏర్పాటు చేశారు. విద్యార్థి మంత్రిమండలిలో ప్రధానమంత్రితో పాటు ఆరోగ్య, విద్య, పర్యావరణం, క్రీడా, సాంస్కృతిక, ఆహార శాఖల మంత్రులు ఉంటారు. ప్రతి శాఖకు మంత్రితో పాటు 5 సభ్యులతో ఉపకమిటీ ఉంటుంది. వీరిని విద్యార్థులు ఓటు వేసి ఎన్నుకుంటారు. ఈ హడావిడి అంతా సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనట్లు ఉంటుంది. మంత్రులుగా పోటీ చేసేవారంతా తాము పదవిలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో సహచర విద్యార్థులకు వివరిస్తారు. ఉపాధ్యాయులు పక్కాగా ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఇలాంటి రావడం వల్ల ఏమైందంటే పిల్లల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఏంటిదంటే నాయకత్వ లక్షణాలు ఏంటి వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. అంటే వాళ్ళ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి అనే విషయం ఖచ్చితంగా ఆ యొక్క విద్యార్థి తెలుస్తుంది. ప్రతి విద్యార్థి కూడా బాధ్యతగా నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధిలో ఖచ్చితంగా పాలు పంచుకుంటాడు. వాళ్ళకు రాబోయే కాలంలో కూడా సరైన నాయకుని ఎన్నుకోవడంలో కానీ, అంటే ఒక నాయకుడు అనేవాడు సేవ చేసేవాడు ఉండాలని చెప్పి ఆ దృక్పథం వాళ్ళకు అలవడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి నాయకత్వ లక్షణాలు అనేవి మేము పాఠశాల స్థాయి నుంచే పెంపొందిస్తూ ఈ విధంగా మేము మా యొక్క పాఠశాలను ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎవరైతే ఎన్నుకోబడ్డ విద్యార్థులకు రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడి తరగతులు సజావుగా నడుస్తున్నాయా లేదా, తర్వాత టీచర్స్ లేనప్పుడు కూడా ఆల్టర్నేటివ్ మరి ఉపాధ్యాయులు నియమించి వాళ్లకు చదువు చెప్పించడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు రోజువారీ విషయాలు వెంటనే అందించడం ద్వారా మన కార్యక్రమం, మా స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమం మేము సజావుగా నడిపించగలుగుతున్నాం. ఎన్నికైన మంత్రులు, ఉపకమిటీ సభ్యులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తమ శాఖల పరిధిలో సేవలు అందిస్తారు. విద్యార్థులకు క్రమశిక్షణ, ఆటపాటలు, పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తారు. నేను క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రిని. లైన్లో నిలబెట్టడం కానీ, క్రీడల్లో ఏమైనా దెబ్బలు తగిలితే కానీ వారికి ప్రథమ చికిత్సను అందిస్తూ ఉంటాము. స్కూల్ అంతా డిసిప్లిన్తో ఉండేటట్టు, అల్లరి చేయకుండా ఉండేటట్టు చూస్తూ ఉంటాము. ఈ స్కూల్కి విద్యా పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాను. వార్తలు చదివించడం, న్యూ పద్యాలు, మళ్ళీ జీకే క్వశ్చన్స్, స్టోరీ బుక్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ 3 సబ్జెక్ట్స్ వాళ్ళ రాని వాళ్ళకి, వెనుకబడిన వాళ్ళకు కొంచెం వాళ్ళని అభివృద్ధి దిశలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాము. అలానే చెట్లు, హరితహార భాగంలో చెట్లు బాగా పెట్టాము మేము మా స్కూల్లో. దాన్ని సంరక్షించే బాధ్యత కూడా మాది అని మేము ఒక దృఢ సంకల్పంతో మేము ఈ స్కూల్లో చెట్లు చాలా అధికంగా నాటాము. ప్రతి విద్యార్థి వ్యక్తిగత శుభ్రత పాటించేలా ఆరోగ్య శాఖ చూస్తుంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి ఉపాధ్యాయులకు నివేదిక ఇస్తుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే బాధ్యత ఆహార శాఖది. ఇక అన్ని శాఖలను సమన్వయపరిచి పాఠశాల నిర్వహణ సజావుగా సాగేలా చూసే బాధ్యత ప్రధానమంత్రిది. ప్రతి వారం కేబినెట్ సమావేశం నిర్వహించి కార్యాచరణపై చర్చిస్తారు. సబ్బుతోని చేతులు కడుక్కోవాలి, అలాగే గోళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి, ఎక్కడెళ్ళినా నీట్గా ఉండాలి, స్నానం చేసి రావాలి. మన ఆరోగ్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పప్పు కానీ, అంటే మా టీం మెంబర్స్ ఉన్నారు, టీమ్స్ చేశాను. ఫుడ్ అంటే వాళ్ళు అడిగినంత కొంచెం పెట్టడం, అంటే తక్కువ పెట్టడం అని ఫుడ్ వేస్ట్ కాకుండా మళ్ళీ వేసేటప్పుడు పడేయకండి అని చెప్పడం, కానీ మంచి ఫుడ్ అందరికి వచ్చేలా నేను చూసుకుంటాను. నేను ప్రతి వారం ప్రధానమంత్రిగా ఉండి అన్ని శాఖల మంత్రులను ఒక దగ్గర సమావేశం చేసి వాళ్ళతో పాఠశాల ఎలా శుభ్రంగా ఉంచాలి, ఏ శాఖకు సంబంధించిన విషయం ఆ శాఖతో మాట్లాడతానో ఆ శాఖ మంత్రితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి, పిల్లల సమస్యలు ఏంటి, ఆ సమస్యలను తీర్చడానికి నేను ప్రధానోపాధ్యాయులతో మాట్లాడడానికి ఆ విషయాలను చర్చిస్తానన్నమాట వాళ్ళతోని. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన అందిస్తున్న ఈ పాఠశాల బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు అలవడేలా చేస్తోంది. నిజమైన భావి భారత పౌరులను తయారు చేస్తోంది.